నువ్వేమో ఏమీ మాట్లాడవు. ఆ సిద్ధార్థ్ అనేవాడు నేను శౌర్యని ప్రేమిస్తున్నాను, నాకిచ్చి పెళ్లి చేయండి అని ఇంటికొచ్చి మరీ గొడవ చేస్తున్నాడు. అదే నీకు పెళ్ళైపోతే వాడు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టగలుగుతాడా? వాళ్ళ అమ్మ నాన్న మనల్ని ఇబ్బంది పెట్టగలుగుతారా? నీ ప్రేమ వల్ల వాడొక్కడితోనే కాదమ్మా, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిపి ముగ్గురితో గొడవ పడాల్సి వస్తుంది. ఈ గొడవలన్నీ ఏమీ లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా, మేము మనశ్శాంతితో ఉండాలన్నా నీ పెళ్లి అరవింద్తో జరగడమే పరిష్కారం. చెప్పమ్మా, నువ్వు సరే అంటే వెంటనే అత్తయ్యతో మాట్లాడతాం. మాట్లాడు శౌర్య, చదువుకున్న పిల్లవి. ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సరే అన్నయ్య, మీరు చెప్పినట్టే అత్తయ్య వాళ్ళ అబ్బాయి అరవింద్ని పెళ్లి చేసుకుంటాను. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే చెప్పావు. మళ్ళీ మాట మారిస్తే ఈసారి పరువు కాదు, ప్రాణాలే పోతాయి. లేదు వదినా, ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి. మళ్ళీ నేను కొత్త సమస్య కావాలనుకోవడం లేదు. మీ అందరి కోసం నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీ మనసు మారకూడదు, నీ మాట మారకూడదు. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటానన్నయ్య అని నా మీద ఒట్టేసి చెప్పవమ్మా. ఒక్కసారి నువ్వు బాధ పెట్టినా మేం బాధపడ్డా ఇంకొకసారి బాధపడలేం కదమ్మా. నా నమ్మకం కోసం, నా ధైర్యం కోసం నాకు ఒట్టేసి చెప్పు. నేను అత్తయ్య వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్నయ్య. సిద్ధార్థ్ని మర్చిపోతాను. చాలమ్మా, ఈ మాట చాలు. ఇన్ని రోజుల బాధని ఈ ఒక్క మాటతో నా గుండెల్లో నుంచి తీసేసావు. ఇక నీ పెళ్లి ఎలా చేస్తానో చూడు. ఈ మాట కోసం వాడు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఇక నీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. అక్క, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందక్క. ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే సుజాత అత్తయ్యకి ఫోన్ చేసి శౌర్య పెళ్లికి ఒప్పుకుంది, మేం పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫోన్ చేసి చెప్పక్క. అలాగేరా. ఇది నా పర్సనల్ బ్యాంక్. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాన్ని బట్టి కావలసినంత తీసుకుని వాడుకోవచ్చు. అలేఖ్య, ఎంతసేపు వచ్చి కూర్చో. ఏంటి మేడం, రాకూడదా? రాకూడదని కాదు, మరీ అంత ముఖ్యమైన విషయం అయితే ఫోన్ చేస్తావు కదా. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, నేరుగా చెప్పి మీ మొహంలో ఆనందం చూడాల్సిన విషయం. ఏంటది? శౌర్యకి పెళ్లి ఫిక్స్ అయింది. తనకి అరవింద్కి పెళ్లి చేయబోతున్నాం. ఇక సిద్ధార్థిని శౌర్య మర్చిపోక తప్పదు. నిజం చెప్తున్నావా? మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను? ఇక మీరు శౌర్య గురించి మర్చిపోండి. మీరనుకున్నట్టు మీ అన్న కూతురుతో మీ కొడుకు పెళ్లి జరిపించండి. అప్పుడు మీకు 100 కోట్ల ఆస్తి వస్తుంది కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే. శౌర్యని ఎలాగైనా ఒప్పించి ఆ అరవింద్కిచ్చే పెళ్లి చేస్తారు. కానీ నా అన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధార్థ ఒప్పుకోవడం లేదు కదా. ఒప్పుకోకి ఏం చేస్తారండి? శౌర్యకి పెళ్ళవబోతుంది. కాకపోతే పెళ్ళైన ఒక వారం రోజులు బాధపడతారు. ఆ తర్వాతైనా మీ మాట వినాల్సిందేగా. మీరు చెప్పినట్టు ఆ పెళ్లి చేసుకోవాల్సిందేగా. శౌర్య కోసం జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోడు కదా. ఆ పెళ్ళవడమే ఆలస్యం. వెంటనే మీరు మీ అబ్బాయి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.
అదే జరిగితే అంతకంటే నాకు కావాల్సింది ఇంకేముంటుంది? మీరు అనవసరంగా శౌర్యని కిడ్నాప్ చేశారు. అసలు మీరు కిడ్నాప్ చేయాల్సింది ఆ భూమిని. వీటన్నింటికి కారణం తనే కదా. ఆ రోజు నా ఆలోచన అంత దూరం పోలేదు. దాన్ని మాయం చేస్తే చాలు అనుకున్నాను, కానీ తప్పించుకుంది. మీకోసమనే ఆ భూమిని ఇంట్లో నుంచి వేరు చేశాను. కాకపోతే ఒకే ఇంట్లో వేరు కాపురం పెట్టారు. 2 వంటలు అయిపోయాయి. అవునా? చాలా మంచి పని చేసావు. నాకోసమేనా? నాకు దాని మీద కోపం ఉంది. దూరం చేసే అంత పగేం లేదు. కేవలం మీకోసమే దూరం చేయాలని చూశాను. ప్రస్తుతానికి ఇంటి నుంచి వేరు చేశాను. మీరు కోరుకున్నట్టు శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి జరగకుండా నేను ఆపాను కదా, దానికి తిరిగి బహుమతిగా నాకేమిస్తున్నారు? నువ్వు చెప్పినట్టే శౌర్యకి ఆ అబ్బాయితో పెళ్లి అయిపోయింది అంటే నేను నీకు 2 కోట్లు ఇస్తాను. రెండు కోట్లా? నిజంగానా? ఆ రోజు 50 లక్షలు ఇస్తానని చెప్పాను. ఇచ్చానా లేదా? మాట తప్పడం నాకు అలవాట్లేదు. అందులోనూ నన్ను ఆనందపరచడానికి ఇంత తాపత్రయపడే నిన్ను సంతోషపెట్టడం నా బాధ్యత కదా. మరి ఆనందాన్ని కొంచెం అడ్వాన్స్ గా ఇస్తారా? ముందైతే వెళ్ళి ఆ పెళ్లి ఫిక్స్ అయ్యి, ఫిక్స్ అయిన మరుక్షణం నీకు అడ్వాన్స్ ఇస్తాను. ఓకే మేడం, మీరు అదే మాట మీద ఉండండి. మళ్ళీ శుభవార్తతో వచ్చి కలుస్తాను. మీరిచ్చే ఆనందాన్ని సంతోషంగా తీసుకువెళ్తాను. వస్తానండి. ఏంటి రుద్రాణి, ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? పోయి దానికి 2 కోట్లు ఇస్తా అంటున్నావు. డబ్బంటే అంత లెక్క లేకుండా పోతుందా నీకు? కోట్ల ఆస్తికి అడ్డుపడుతోంది ఆ శౌర్య. దాని పెళ్లి జరిగిపోయింది అంటే ఆ తర్వాత సిద్ధార్థకి మా అన్న కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యొచ్చు. అప్పుడు మనకొచ్చే ఆస్తి ఎంత? 100 కోట్లు. అందులో నుంచి 1-2 కోట్లు తీసి దానికి పారేస్తే ఇలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. అది చేసిన సహాయానికి 10 లక్షలు 25 లక్షలు పడేస్తే సరిపోతుంది కదా. 2 కోట్లు ఇవ్వాలా? ఇచ్చింది కూడా మాటే కదా, డబ్బులు కాదు కదా. డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ ఆట వేరేగా ఉంటుంది. అదే కదా, నువ్వు 2 కోట్లు ఇవ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నా. మన అవసరాలు తీరాలంటే అవతలి వాళ్ళ ఆశలు వాడుకోవాలి. దానికి డబ్బంటే పిచ్చి. ఆ పిచ్చి మీద కొట్టాను. ఆ డబ్బు కోసం అది ఎలాగైనా శౌర్యకి ఆ అరవింద్ గాడికి పెళ్లి చేస్తుంది. మనం అనుకున్నట్టుగా సిద్ధార్థ పెళ్లి చెయ్యడానికి ఏ అడ్డంకి లేకుండా చేస్తుంది.